పాలు విరిగిపోతే వాటిని మనము పారేయకుండా అందులో ఉన్న వాటర్ని వంపేసి ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవాలి. అందులో కొంచెం మనం షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఫైనల్గా మనము కొంచెం ఇలాచి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది మాడకుండా కంటిన్యూస్గా ఇలా మనము కలుపుతూనే ఉండాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే ఈ వీడియో చేశాను. చూడండి, ఇలా కింద మాడిపోతూ ఉంటుంది. ఇలా మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది, ఆల్మోస్ట్ గోల్డ్ కలర్లోకి వచ్చేస్తుంది. సో అలా వచ్చినప్పుడు మనం దింపేసి చల్లార్చుకుంటే సరిపోతుంది.